హలో. హాయ్ నాన్న. నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద జాబ్ కొట్టిన వాళ్ళల్లో గ్రూప్ 2కి సంబంధించి మన పిల్లల్లో కొందరైనా ఇద్దరు ముగ్గురిని అడిగాను. మీరు ఎలా జాబ్ కొట్టారు, ఎలా సాధించారు అని అంటే వాళ్ళు చెప్పింది ఒక్కటే. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ఫ్యాకల్టీ, ఒక బుక్కు, ఒక కోచింగు తీసుకొని ఆ తర్వాత నోటిఫికేషన్కి టైం పట్టింది సార్, ఎగ్జామ్కి టైం పట్టింది, కూర్చొని ప్రశాంతంగా చదువుకున్నాం, ఫోన్ని తక్కువ వినియోగిస్తూ ప్రశాంతంగా చదువుకున్నాం సార్. మరి మీలో ధైర్యం ఎలా వచ్చింది, మీలో సహనం ఎలా వచ్చింది? ఇంత లాంగ్ గ్యాప్ పట్టింది కదా, మీరు ఎలా సహనం వచ్చింది అని అంటే వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ సహనం ఉంటేనే కదా సార్ రేపు జాబ్లో పనిచేసేది. ఈ సహనం ఉంటేనే కదా వందల వేల మంది అడిగే ప్రశ్నలకి రేపు జాబుల్లో, మండలాల్లో, పంచాయతీల్లో వాళ్ళు అడిగే వాటికి ఓపికగా ఆన్సర్లు చెప్పేది అని వాళ్ళు చెబుతుంటే నిజంగా వాళ్ళలో ఎంత పరిణతి వచ్చిందనేది నాకు అర్థమైంది. ఇదే సూత్రాన్ని సీరియస్గా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పిల్లలు ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ ఫాలో అవుతున్నారు కూడా. ఇదే సూత్రాన్ని, సహనం, ఓపిక, ఇంకా ఏదో చదవాలి, ఇంకా ఏదో కాన్సెప్ట్లు తెలుసుకోవాలి, ఇంకా కొన్ని మనకు తెలియాల్సింది ఉంది కాబట్టి ఇవి తెలుసుకోవాలి, ఏ ఏ ఏ లెక్చర్, ఏ ఫ్యాకల్టీ మంచిగా చెప్పగలడు, ఎవరిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఇలాంటి మెచ్యూర్డ్ పర్సన్స్ పోటీ పరీక్షల్లో ప్రధానంగా పిల్లలు ఇప్పటికీ ఈ పందాలో గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు ఏపీపీఎస్సి, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారు ఏపీపీఎస్సి, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు ఏపీకి, టెట్ ఇప్పుడు డిఎస్సి నెక్స్ట్, తన పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. గ్రౌండ్లు నిండిపోతున్నాయి, లోకల్ గ్రౌండ్స్ ఎక్కడ ఉంటే ఆ గ్రౌండ్స్, ఇది ఫిజికల్కి వాటికి వీటికి ఈవెంట్స్కి. అలానే టీజీపీఎస్సి కింద గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 3 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 4 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే ఇవి ఒక దీర్ఘకాలిక యాత్ర. ఈ యాత్రలో అసహనంతో మన మైండ్ని మనం పొల్యూట్ చేసుకుంటే తర్వాత మనం చదివేది ఏది ఎక్కదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సి తీసుకోండి, క్యాలెండర్ ఇస్తామంటున్నారు, ఆ దిశగా ఎమ్మెల్సీలు వీళ్ళందరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు క్యాలెండర్ కొరకు, ఖాళీలు రాబట్టడం కొరకు వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి. రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని 10,000 పైగా ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఐడెంటిఫై చేస్తున్నారు. అలానే డిఎస్సి విషయానికి వస్తే టెట్ పెడుతున్నారు, ఆఫ్టర్ దట్ ఫిబ్రవరిలో ఒక 3-4 వేలతో డిఎస్సి వస్తుంది అంటున్నారు. కాబట్టి దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సీరియస్ క్యాండిడేట్లు, తెలంగాణలో గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టారే అట్లా సీరియస్ క్యాండిడేట్లు వీటికి ప్రిపేర్ అవుతూ వెళ్ళిపోతానే ఉన్నారు. కానీ ఈరోజు నా వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం చదవకుండా మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా, కామెంట్లు పెట్టుకుంటూ కాలం గడుపుతూ అలా అలా వెళ్ళిపోతున్నామా? కానీ ఒక రోజున మీరు మీ ఫ్యామిలీకి, రేపు ఒకవేళ పెళ్లి చేసుకుని ఉంటే మీ భార్యకి, తర్వాత దేవుడికి మీరు సమాధానం చెప్పక తప్పదు. ఎందుకు టైం వేస్ట్ చేశారు మీరు అని గనక అంటే ఎస్. అందువల్ల నేనేమంటానంటే ముందు జాబులు సబ్జెక్ట్ చదవడం కాదు. ఈ పోటీ పరీక్షల్లో రేపు వచ్చే జాబ్ క్యాలెండర్ కానీ ఇంకో దానికైనా సీరియస్గా ప్రిపేర్ అయ్యే పిల్లలు సబ్జెక్ట్ చదువుతారు, అంతకు మించి కాన్ఫిడెన్స్గా ఉండడం అనేది మెయిన్. ఒక మాట చెప్పాలంటే సబ్జెక్ట్ అందరూ చదువుతారు, కానీ ఈ ఈ కాన్ఫిడెన్సు, మైండ్ కంట్రోల్ ఇవి లేకపోతే, ఈ అస్థిరత ఉంటే రేపు జాబులు ఎలా గెలుస్తారు మీరు? ఎలా ఆన్సర్లు చేయగలరు? తొందరపాటు, తుత్తరపాటు, నోటికి ఏదొస్తుంది కామెంట్లు పెట్టడం, ఎలా పడితే అలా పెద్ద చిన్న లేకుండా మాట్లాడడం, గురువు అనేది కూడా లేకుండా ఎట్లా పడితే అట్లా కామెంట్లు పెట్టేయడం. నేను చూస్తున్నానుగా చాలామంది గురువుల వీడియోలు కూడా నేను చూస్తున్నా, కామెంట్లు పెట్టేయడం.
ఇవన్నీ ఏమవుద్దంటే రెక్లెస్నెస్కి దారితీసి మీరు మీ కెరియర్లో ఎదగాలన్న దాన్ని పతనం చేస్తుంది. అది మీకు తెలీదు. మీరు గ్రహించే నాటికి 40లు వస్తాయి. ఇప్పుడు చూడండి 40లు, 41, 42 ఉన్నవాళ్ళు ఎంత పోరాడుతున్నారో తెలుసా? రోజుకి 10 మంది ఫోన్ చేస్తారు నాకు. సార్ ఏజ్ పెంచమని చెప్పి ఒక వీడియో చేయండి సార్. చాలా రోజులైంది నోటిఫికేషన్లు వచ్చి. మేము ఏజ్ అంచుల్లో ఉన్నాం సార్. ప్లీజ్ సార్ అని ఎంత తహతహలాడుతున్నారో పాపం ఆ పిల్లలు. ఆ పిల్లల బాధను చూస్తే మనం ఒక మధ్యవర్తిగా ప్రభుత్వానికి ఒక వీడియో చేసి చెప్పి వాళ్ళ సమస్యను తీర్చేందుకు ప్రయత్నం చేయాలి ఒక మానవతావాదిగా అని అనిపిస్తుంది. ఏజ్ అయిపోతున్న వాళ్ళ పెయిన్ మామూలు పెయిన్ ఉండదు. మీకు 30 ఉండొచ్చు, మీకు 26, 27 ఉండొచ్చు, ఉడుకు రక్తం ఉండొచ్చు. అడ్డదిడ్డంగా మీరు కామెంట్లు పెట్టవచ్చు. అర్థమైందా మీకు? అడ్డదిడ్డంగా కామెంట్లు పెట్టవచ్చు. ఉడుకు రక్తంలో యవ్వన ప్రాయంలో మీకేం తెలీదు. ఆఫ్టర్ దట్ 40 పరిపూర్ణ మానవుడు అవుతారు 40కి. అప్పుడు స్టార్ట్ అయింది ఏందా మన పరిస్థితి, మనం ఏం చేశామా అని చెప్పి. యవ్వన ప్రాయంలో మనం తెలుసో తెలియకో చేసిన ఏ పని అయినా ఆ తర్వాత మనం ఎదగడానికి గొప్పగా ఎదగడానికి కానీ మనం పతనానికి కానీ ఈ పనులు కారణం కావచ్చు. ఎస్, ఈ పనులు కారణం కావచ్చు. ముందు మనం మానసిక కంట్రోల్ ఎక్కడుంది? అందరిలో కాదు. కంట్రోల్ ఉన్నవాళ్ళు హాయిగా గ్రూప్ 2 చదువుకుంటున్నారు, కోచింగుల్లో ఉన్నారు, కేజీహెచ్ ఆన్లైన్ కోచింగుల్లో ఉన్నారు, గ్రూప్ 1 మెయిన్స్లో ఉన్నారు, హాయిగా చదువుకుంటున్నారు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ రావడానికి ఇంకా గట్టిగా 2-3 నెలలే ఉంది. నవంబర్లోకి వచ్చేసాం. ఎల్లుండి నవంబర్ 1లో వచ్చేసాం మనం. ఇంకా పెద్దగా టైం లేదు. ఏదో నోటికొచ్చిన కళ్ళకు కనపడిన గూగుల్లో లేకపోతే ఇంకోటి దాంట్లోనో ఎట్టా పడితే అట్టా చదివేసి బిట్లు చదివేసి అవి చదివేసి ఈ చదివేసి ప్రామాణికంగా పాఠాలు చెప్తున్న వాళ్ళని పట్టుకుని, ప్రామాణికంగా పాఠాలు చెప్తున్న సీనియర్లని అనుభవం వాళ్ళని పట్టుకుని ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తూ ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటో మీకు తెలుసా? మీరు ఏ ఫ్యాకల్టీ కరెక్ట్ ఫ్యాకల్టీ, ఏ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ చెప్తాడు, ఏ ఫ్యాకల్టీ డబ్బులు తీసుకుంటాడు అనేది, ఏ బుక్స్ బాగుంటాయి ఏ బుక్స్ బాగోవు అనేది ఐడెంటిఫై చేయడమే మీ విజయానికి మొదటి లక్ష్యం బాసు. ఐడెంటిఫై చేయడమే మీ విజయానికి మొదటి లక్ష్యం. అర్థమవట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో హిస్టరీ పుస్తకం, ఇదిగో హిస్టరీ పుస్తకం, ఇదిగో హిస్టరీ పుస్తకం, ఇదిగో హిస్టరీ పుస్తకం. ఇట్లాంటి పుస్తకాలు మా ఇంట్లో ఒక 2-3 వేలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని పుస్తకాలు నేను చదివేసా ఆల్రెడీ. నేను నా కెరియర్ స్టార్టింగ్లోనే నేను జాబ్ కొట్టేటప్పుడు చాలా చదివా, పిల్లలకి చెప్పేటప్పుడు చాలా చదివా. ఇలాంటి ఓల్డ్ బుక్స్ వీటిల్లో నుంచి తీసి మీకు చెప్తుంది. తయారు చేసినటువంటి మెటీరియల్ కూడా ఇలాంటి వాటి నుంచి తీసి చెప్పింది. ఏ సామాజిక మాధ్యమాలో ఏ సోషల్ మీడియాలోనో తీసి చెప్పేవి, తీసి రాసేవి కాదు. ఒక లెక్చరర్ రాసిన దాన్ని, ఒక బుక్ని, ఏ ఫ్యాకల్టీ అయినా తను నేరనే కాదు, ఆ బుక్ని కానీ ఆ లెసన్ని కానీ మీరు కామెంట్ చేస్తున్నారని అంటే మీరు బాగా ఎదిగినట్టు బాసు. మీరు బాగా ఎదిగినట్టు. అర్థమట్లా? ఇక మీకు జాబ్ అవసరం లేదు, మీరు బాగా ఎదిగినట్టు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా? ఎవడు బాగా రాస్తాడు, ఎవడు సీనియరు, ఎవడు జూనియరు, ఇది చూడక సోషల్ మీడియాలో పడి కొట్టుకుపోయి అందరూ ఒకటేనని భావించి ఎట్లా పడితే అట్లా కామెంట్లు పెట్టుకుంటూ కాలం గడిపితే ఆ తర్వాత దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. అర్థం అవట్లా? గురువులు మీకు వాళ్ళు నేర్పారా లేదా? గురువులు మీకు హిస్టరీ చెప్పలేదా? గురువులు జాగ్రఫీ చెప్పలేదా? గురువులు మీరు ఎన్ని వినకుండానే వచ్చారా? కొంతమంది అంటారు జాబ్ కొట్టిన తర్వాత నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదని. వాళ్ళు ఖచ్చితంగా కోచింగ్ తీసుకునే ఉంటారు పూర్వాశ్రమంలో ఎక్కడో ఒక చోట. మీరు తప్పుదోవ పడిపోతారు వాళ్ళతో పడి. అది మీకు అర్థం కాదు. అలాంటప్పుడు మీరు అది చదివినప్పుడు నిజంగా మీరు కాన్ఫిడెన్స్ అని అనుకున్నప్పుడు కోచింగ్కి రావద్దు. ఎస్, కోచింగ్కి రావద్దు. మీరే చదివేసుకుని మీరే రాసుకుంటావా? కోచింగ్కి రావద్దు. ఏ కోచింగ్కి రావద్దు. కోచింగ్ మాఫియా అనొద్దు. ఏ కోచింగ్కి మీరు రావద్దు, కోచింగ్ మాఫియా అనొద్దు. మీరే చదివేసుకొని కొట్టేసేయండి అబ్బా జాబులు. తప్పేముంది? మళ్ళీ అక్కడ వల్ల కాదు, మళ్ళీ ఎవడో ఒకడు చెప్పాలి, వాడిని నోటికి వచ్చినట్టు తిట్టాలి.
ఇదేనా పద్ధతి? జాబ్ కొట్టేవాళ్ళ పద్ధతి? రేపు ఆఫీసర్లు అయ్యే పద్ధతి ఇదేనా? మీలో కొంతమంది పద్ధతి? ఇది పద్ధతి కాదు. భూమి ఆకాశం పగిలి నేల మీద పడ్డా మీ ప్రిపరేషన్ ఆగకూడదు. ఒకరిని ఒక మాట అంటున్నప్పుడు కంట్రోల్ చేసుకోవాలి, మింగేయాలి. అర్థమవట్ల దానివల్ల ఎదుటోళ్ళకి ఎలాంటి సూదులు గుచ్చుకుంటాయి అన్నది మీకు అర్థం కాదు. మీకు మైండ్ తక్కువ. అర్థమవట్ల మీలో అందరికీ కాదు. ఎవరైతే ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో వాళ్ళకి ఈ వీడియో. నేను చూస్తున్నా, అక్కడో గ్రూపు, అక్కడో గ్రూపు, అక్కడో గ్రూపు, అక్కడో గ్రూపు, సాయంత్రం అయితే వెళ్తారు, పడుకుంటారు. అర్థమవట్లా? మరి మీరు చదివేది ఎప్పుడు? ఇలాంటి నెగిటివిటీ ప్రచారం చేసే వాళ్ళతో కలిసి అడ్డదిడ్డంగా వాడేదో రాశాడని, వీడేదో రాశాడని, ఆడేదో పేపర్లు అడ్డదిడ్డంగా మీరే డెవలప్ చేసుకుని, మీరే పెద్ద న్యాయాధిపతుల్లాగా, లేకపోతే మీరే ఏమంటాం పాలసీ మేకర్స్ లాగా ఇట్లా తయారైపోతే జాబులు ఎప్పుడు రావాలి? మీ అమ్మని చూడండి, మీ నాన్నని చూడండి, వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారు మీకోసం. ఎన్ని కష్టాలు పడి వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారో ఒకసారి చూడండి. ఎన్ని బాధలు పడుతున్నారో వాళ్ళు చూడండి. మీరు వయసులో ఉండొచ్చు ఈరోజు, ఎవరినైనా మేము ఢీ కొట్టగలం అని అనుకోవచ్చు. 40 తర్వాత మొదలైంది అసలైన లైఫ్. అప్పుడు ఉంటుంది చూడండి. అప్పుడు కోసమే ఇప్పుడు ఈ కష్టాలన్నీ, ఈ బాధలన్నీ, ఈ పెయిన్స్ అన్నీ. అర్థమవట్లా? మీరు చిన్నపిల్లలా? మిమ్మల్ని ఎవరు మోసం చేస్తారు నాన్న? ఎవరు మోసం చేస్తారా మిమ్మల్ని? ఒకసారి ఆలోచన చేయండి చిన్నులు, తమ్ముళ్ళు. ఎవరు మోసం చేస్తారు మిమ్మల్ని? మీరు చిన్నపిల్లలా? సివిల్స్కి లక్షలు కడుతున్నారు పోయి కళ్ళు మూసుకొని, తర్వాత ఏడుస్తున్నారు రోడ్డు మీద ఉండి. గ్రూప్స్కి ఎంత కడుతున్నారేంటి మీరు? ఎన్ని లక్షలు కడుతున్నారేంటి గ్రూప్స్కి? ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని లక్షలు కడుతుంటే వాడు కోట్లు సంపాదించి మాఫీ అవుతున్నాడు. ఏపీ హిస్టరీ 800 వీడియోలు మన యూట్యూబ్లో చెప్పాం ఫ్రీ క్లాసెస్. 800 వీడియోలు, 1200 వీడియోలు ఉన్నాయి హిస్టరీ రఫీ సార్ యూట్యూబ్లో. ఎంతమంది లబ్ధి పొందలేదు? లబ్ధి పొందడం చేతగాక, చేతగాక ఏమంటారు దాన్ని, మనం ఏమీ చేయలేనటువంటి అచేతనంలో అడ్డదిడ్డంగా బిహేవ్ చేస్తూ, కాబోయే ఆఫీసర్ మీరు అవన్నీ పక్కన పడేసి అడ్డదిడ్డంగా కామెంట్లు పెట్టుకుంటూ కాలం గడిపేస్తే చివరికి ఆ దేవుడు ఏం చేస్తాడు? జాబ్ క్యాలెండర్లు వస్తాయి, చదువుకోండి అని చెప్పి చేస్తాం మేము. మాకేమో మెంటలో, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, అందరిలాగా మేము ఉండి చావచ్చు. మీరు ఇచ్చే కోట్లు మేము బిల్డింగులు కడతలేదు ఇక్కడ, అందరిలాగా చావచ్చు మేము కూడా. మాకెందుకులే అని, మీరు ఎటుపోతే మాకెందుకులే అని. మాకేదో ఏడ్చింది కొంత హ్యుమానిటీ. అందువల్ల హ్యుమానిటీ వల్ల మిమ్మల్ని ఏదో మీతో తిట్లు తింటా ఏదో ఒక గాడిలో మిమ్మల్ని పెడదాం, ఒక లైఫ్ వచ్చింది మీకు అని ఒక హ్యుమానిటీ వల్ల నాతో పాఠాలు చెప్పిన వాళ్ళు ఈరోజు ఒక్కడు లేడు. మొత్తం ఎవడు స్వార్థం చూసుకుంటాడు వెళ్ళాడు. మేము పాఠాలు చెప్తున్నామా? పాఠాలతో పాటు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఫలానా టైంలో నోటిఫికేషన్లు వస్తాయి, మీరు చదువుకుంటారు నాయన అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీ మంచి చెబుతున్నాం. మీ మంచి చెప్పడం తప్పు మాకు, పాఠాలు చెప్పడం తప్పు మాకు. మీరు ఎన్ని డబ్బులు ఇస్తున్నారని కోట్లు వేల కట్టబెట్టడానికేడా? ఒక పాఠం చెప్పాలంటే ఎంత టైం పట్టిద్దో తెలుసా? ఈరోజు మార్నింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డెవలప్మెంట్ అండ్ డెస్ట్రాయిడ్ అని లెసన్ చెప్పా. ఈరోజు నాకు 1.15 పట్టింది. అది పిల్లలు రాయాల్సింది 10 నిమిషాలే. ఎక్కడ 1.15 పట్టింది ఆ లెసన్ నాకు. మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్ ఏపీపీఎస్సి రాబోతున్న నోటిఫికేషన్. ఏమంటారంటే పరనిందలు వేసుకోకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మేము దాటి వచ్చేసాము. ఇక ఒక అన్నలాగా, ఒక బాబాయ్ లాగా, ఒక పెద్దోళ్ళలాగా మేము చెప్తున్నాం. దీనివల్ల మీ నుంచి మాకేం లబ్ధి ఉంటుంది? మాకేం పని? మేము బతకలేకనా? మరి తిండి లేకనా? మాకు ఏడ పడిపోతారో పనికిమాలిన కొంతమంది సోషల్ మీడియా ఉంది. ఆ పనికిమాలిన సోషల్ మీడియాలో పెట్టి డబ్బులు పోగొట్టుకుపోతారు, ఆ తర్వాత రోడ్డును పడతారని ముందే హెచ్చరిస్తున్నాం. నోటికి వచ్చినట్టు కామెంట్లు పెట్టి చివరికి మీరు నెగిటివ్ ఫెలోస్ అయిపోతున్నారు.
దానివల్ల నష్టం మీకే. మారండి, మారి చదువుకోండి. నవంబర్ వచ్చేసాం, ఇంక 2 నెలలే ఉంది మనకి. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఖచ్చితంగా క్యాలెండర్ ఇస్తారు. మొన్న లోకేష్ గారు కూడా ఎక్కడో ఏదో బీబీసీ ఏదో ఇంగ్లీష్ మీడియం ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, కంపల్సరీగా మేము క్యాలెండర్ కూడా ఇవ్వడానికి చేస్తున్నాం. ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చినవన్నీ రిక్రూట్మెంట్లు పూర్తయిన తర్వాత మేము ఈ జనవరి వరకు మేము క్యాలెండర్ ఇస్తాము, డిఎస్సి ఇస్తాము, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇస్తాము. ఈ మాత్రం నమ్మకం కూడా మేము ప్రిపేర్ అయ్యి ఏడ్చిన రోజుల్లో లేదు. ఈ మాత్రం కూడా ప్రభుత్వాలు చెప్పలా, మీకు అది ఇస్తాం, ఈ నెలలో ఇది ఇస్తాం, ఆ నెలలో అది ఇస్తామని. ఇప్పుడు ప్రభుత్వాలు నిరుద్యోగుల మీద కాన్సన్ట్రేషన్ చేసి చెప్తున్నాయి. ఎందుకంటే నిరుద్యోగులు కూడా కీలకం కాబట్టి ప్రభుత్వాలు మారినాయి అంటే నిరుద్యోగుల వల్ల కూడా కీలకంగా మారినాయి ప్రభుత్వాలు. ఆ శక్తి మీ దగ్గర ఉంది. మరి మీరు చక్కగా చదువుకోకుండా ఎలా పడితే అలా మానసికం నుంచే జాబ్ వస్తుందబ్బా. సబ్జెక్ట్ తర్వాత మానసికం నుంచే జాబ్ వస్తుంది. ఆల్రెడీ ఆ స్థిరత్వమైన మానసికం కలిగిన వాళ్ళు హాయిగా చదివేసుకుంటున్నారు. కేజీహెచ్లో ఉన్నారు, గ్రూప్ 1లో ఉన్నారు, గ్రూప్ 2లో ఉన్నారు, ఎండోమెంట్లో ఉన్నారు. అర్థమవట్లేదు, ఎండోమెంట్ అన్నిట్లో ఉన్నారు, హాయిగా చదివేసుకుంటున్నారు. కానీ కొంతమందే ఇలా నెగిటివిటీకి లోనైపోయి, ఫ్రస్ట్రేషన్కి లోనైపోయి, ఎవడు కనపడితే ఆడి మీద కామెంట్లు పెట్టేసుకోవడం. ఎవడి మీద పడితే ఆడి మీద, ఎలా పడితే అలా. తప్పు కాదు. మీకోసం నిలబడ్డ వాళ్ళని అలా అనొచ్చా? మీ జేబుల్లో నుంచి ఏమైనా డబ్బులు లాగేసుకున్నామా మేము? తప్పు కాదు. అలా ఎలా పడితే అలా అనొచ్చా? ఇది కరెక్ట్ ఉంటే జాబ్ వస్తుంది, ఇది కరెక్ట్ లేకపోతే జాబ్ రాదు. ఖచ్చితంగా జాబ్ రాదు. ఇది కరెక్ట్ ఉండాలి. కామెంట్లు పెట్టుకుంటూ కాలం గడిపేశారు. సీరియస్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నా యొక్క ప్రశంసలు. వాళ్ళు చదువుకుంటానే ఉన్నారు, చక్కగా ఉన్నారు. 1 కోసం ఉన్నారు, 2 కోసం ఉన్నారు, చదువుకుంటున్నారు. నాకు వాట్సాప్లో కామెంట్లు పెడుతున్నారు, సార్ ఇది ఇలా ఎందుకుంది, దీని గురించి చెప్పండి అంటే నేను తిరిగి కామెంట్లు పెడుతున్నాను, ఇలా చదువుకోండి నాన్న అని చెప్తున్నాను. ఇలా ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు మీ అమ్మా నాన్నకి భారం అవ్వకూడదని, మీరు జాగ్రత్త పడండి అని మీ కొరకు ఈ వీడియో. జాబ్ క్యాలెండర్ వస్తుంది, డిఎస్సి వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు వస్తాయి. ఇంకా మన దగ్గర ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ మన చేతిలో ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని పడుతున్నాయి? మళ్ళీ వాటి జోలికి అసలు వెళ్ళం. వాటి జోలికి వెళ్ళం. ఎంతసేపు స్టేట్లో ఏమన్నా పడితే రాద్దాం, ఇదే కథలో ఉంటారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ నార్త్ ఇండియా వాడు కొట్టుకుపోతున్నాడు. మొత్తం నార్త్ ఇండియా వాళ్ళకి ఆ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, వాళ్ళు సాధించేస్తున్నారు. వాళ్ళు వచ్చి మన జిల్లాల్లో కలెక్టర్లుగా, వాళ్ళు వచ్చి రైల్వేలో టీసీ, ఏ రైల్వేలో చూడండి టీసీ బీహారీ ఎవడో కూడా ఉంటాడు. తెలుగు వాళ్ళు తక్కువ. ఎక్కడైనా చూడండి. మనం వాటి జోలికి వెళ్ళాం. అమో, కృషి చెయ్యం, ప్రయత్నం చెయ్యం. కామెంట్లలో మాత్రం కింగ్స్ మనం. కొంచెం ఆలోచించండి, జీవితాన్ని మార్చుకోండి. ఎన్ని బాధలు పడితే ఈ స్థాయికి వచ్చాం మేము, ఎన్ని కష్టాలు పడితే జాబ్ కొట్టగలిగాం మేము. కొంచెం ఆలోచించండి. ఉడుకు రక్తాన్ని కొంచెం తగ్గించుకుని ప్రశాంతంగా వచ్చే జాబ్ క్యాలెండర్కి, డిఎస్సి, వాటికి వీటికి ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఫిబ్రవరిలో డిఎస్సి ఇస్తారు. జాబ్ క్యాలెండర్ జనవరి, ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తారు. ఇంచుమించు అదే టైంలో డిపార్ట్మెంట్ జాబ్స్ వస్తాయి. ప్రతి ఒక్క జాబ్ వస్తుంది. మీరు ఆ టైంలో పరిగెత్తి ఆ టైంలో ప్రిపరేషన్ చేయాలంటే యాడ ఉంటుంది టైం యాడ ఉంటుంది? టైం ఉంటుందా? ఎక్కడన్నా టైం ఉంటుందా? ఏపీ హిస్టరీ గ్రూప్ 2 90 గంటలు చెప్పాను నేను. 90 గంటలు కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ కింద. ఎవడైనా చెబుతాడా? 90 గంటలు. గ్రూప్ 1 మెయిన్స్ చెబుతున్నాం బోర్డు మీద, రోజు పొద్దున్నే 8 to 9 కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ కింద దుమ్ము లేపుతున్నాం క్లాసులు. ఈ అవగాహన లేకుండా, అవగాహన తెచ్చుకోకుండా ఇట్లాగే ఉండిపోతారా? మీ కుటుంబంలో మీ అన్నగా, మీ బాబాయిగా నేను చెప్తున్నా, నాకు పెయిన్ వేసి చెప్తున్నా, బాధ వేసి చెప్తున్నా, మీరు మారండి, మీ లైఫ్లో మార్చుకోండి. జాబ్ క్యాలెండర్ వస్తుంది, రాసుకుందరు. కానీ ముందైతే చదవండి, సబ్జెక్ట్ చదవండి. ఎవడో తప్పులు రాస్తాడు, వాడిని పట్టుకుని అందరూ ఒకే ఘాటిని కడితే మీరు నమ్మరు. ఇండియన్ హిస్టరీ ఆబ్జెక్టివ్ బుక్ రాయడానికి నాకు సంవత్సరం పట్టింది. సంవత్సరం ఇండియన్ హిస్టరీ ఆబ్జెక్టివ్ బుక్, సంవత్సరం. టీజీపీఎస్సీ పిల్లలు, యూపీఎస్సీ పిల్లలు, అన్ని పోలీసు అన్నిటికీ ఉపయోగపడుతుంది అది. సంవత్సరం పట్టింది బాసు.
ఎంత కృషి చేసి ఆ బుక్ రాశాను. సంవత్సరం పట్టింది. ఈ చూడరో, ఈ చదవరో, ఎవడో చెప్పిన దాని ప్రకారం పడిపోతారు. అర్థమట్లా? ఆ తర్వాత రాయడం కష్టమైంది. హిస్టరీ రఫీ సార్ అంటే ఏంటో ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి. చదవండి, చదవండి, పుస్తకాలు తీయండి. పుస్తకాలు తీసి చదువుకోండి. మీరు చదివింది తక్కువ, మీరు చదివింది సరిపోదు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో దుమ్ము 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 దుమారం అవుతున్నాయి. ఈ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్లు పెట్టలేకపోతున్నారు. క్వశ్చన్ ఇస్తున్నాడు, 4 ఆప్షన్లు ఇస్తున్నాడు. ఈ 4 ఆప్షన్లలో ఆ క్వశ్చన్కి రిలేటెడ్ ఉన్న ఎన్ని అంటాడు. ఇది వెరైటీ మొదలైంది ఈ మధ్యలో. ఆ 4గిట్లో ఎన్ని ఆ పై క్వశ్చన్కి రిలేటెడ్ అయి ఉన్నాయి అంటున్నాడు. ఎన్ని అంటున్నాడు? 3 అంటే మూడోదని కాదు, 2 అంటే రెండోదని కాదు. ఆ 4 ఆన్సర్లలో ఎన్ని రిలేటెడ్ అయి ఉన్నాయి ఆ ప్రశ్నకు అంటున్నాడు. అంటే మరి ఆ ప్రశ్నకు ఈ 4గిట్లో ఎన్ని రిలేటెడ్ అయి ఉన్నాయి అంటే అసలు వాడు ఆ క్వశ్చన్లోనూ ఆన్సర్ దొరకట్లేదు, ఆన్సర్లో కూడా ఆన్సర్ దొరకట్లేదు. దీని వెనక సోల్, ఆత్మ, సబ్జెక్ట్ యొక్క ఆత్మ, సోల్ పునాది ఉంటేనే ఈ ముఖం మీద ఉన్న, మన కళ్ళ ముందున్న ముఖం మీద ఉన్న ఈ 4 ఆన్సర్లు ఆ క్వశ్చన్కి కరెక్టా కాదా అనేది తెలియాలంటే దీని వెనక ఆ సబ్జెక్టుకు సంబంధించిన కాన్సెప్ట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్కి టైం పట్టిద్ది. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి అలా రాసినవే మన బుక్స్, అలా రాసినవే మన క్లాసులు, అలా చెప్తున్నవే మన క్లాసులు. ఇది కావాలి, ఇది చెప్పేవాడిని ఎత్తుక్కోండి. ఉండనా మరి? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈ వీడియో చూసినప్పటి నుంచి ఎమ్మటేగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, చదువుకోండి. మీకు జీతం వస్తే మాకేమన్నా ఇస్తారా? మీకు ప్రమోషన్ ఇస్తే మాకేమన్నా ఇస్తారా? ఇవ్వరుగా, ఇవ్వరు కదా. మీకు సబ్జెక్ట్ చెబుతున్నాం, మీరు ఫీజు ఇస్తున్నారు. అర్థం అట్లా. రేపు జాబ్ కొడితే ₹1,00,000 శాలరీ ఉంది ఒక్కోదానికి. ఇప్పుడు 40, 70,000, 60,000 తక్కువ లేదు శాలరీ. ఇప్పుడు మంచి శాలరీస్ ఉన్నాయి గవర్నమెంట్స్లో. మీరు ఎంత కష్టపడితే గవర్నమెంట్లో అంత ప్రమోషన్లు వస్తాయి. చదువుకోండి. ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. బాయ్ బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియో ద్వారా మీ ముందు ఉంటాను.